ప్రస్తుతం తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. గత వారం రోజులుగా అంటే లాస్ట్ 17th నుంచి కూడాను తెలంగాణలో సింగిల్ థియేటర్స్ని బంద్ చేస్తున్నామని చెప్పారు. అది ఎంతవరకు సాధ్యమయ్యింది ఏమిటన్నది ఆయన అడుగుదాం. సార్, మీరు 17వ తారీఖు నుంచి 10 రోజుల పాటు సింగిల్ థియేటర్స్ని ఆపేస్తున్నాము, బంద్ చేస్తున్నాము అన్నారు. అది ఎంతవరకు సక్సెస్ అయింది? చాలా వరకు సక్సెస్ అయిందండి. కొన్ని మెయిన్ థియేటర్స్ తప్ప, మెయిన్ థియేటర్స్ కూడా ప్రొడ్యూసర్స్కి ఏంటంటే ఎగ్జాంపుల్ వారికి మెయిన్ థియేటర్లో సినిమా వేస్తేనే వారికి ఇతర సెంటర్లకు కానీ ఓటీటీలకు కానీ అమ్ముడుపోతాయి కాబట్టి మెయిన్ థియేటర్లకు వచ్చి ఇంట్రెస్ట్గా వాళ్ళు వేస్తారు. మా ఓనర్ గారితో రిక్వెస్ట్గా ప్రాధాయపడి అది రకరకాలుగా చేస్తారు కాబట్టి మెయిన్ థియేటర్లు అయితే కొన్ని బంద్ కాలేదు. మా సైడ్ థియేటర్స్ మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు 80% దాకా బంద్ అయినాయి. కారణం ఏంటంటే మాకు సినిమాలు లేవు, అసలు కంటెంట్ లేదు, సినిమా లేదు. సినిమా వేస్తే 7,000 నష్టం వస్తే బంద్ చేసుకుంటే 4,000 నష్టం వస్తుంది కాబట్టి బంద్ చేసినాం. ఇప్పుడు రేపు వచ్చే 25వ తారీఖు మాత్రం లవ్ మీ అని మా దిల్ రాజు గారికి సంబంధించిన సినిమా, వారి అబ్బాయికి సంబంధించిన సినిమా వస్తుంది. దాంతో ప్రతి సెంటర్లో ఒక్కొక్కటి, ఉదాహరణ కుక్కట్పల్లి, దిల్సుఖ్ నగర్, మల్కాజ్గిరి, అత్తాపూరు ఇటువంటి సెంటర్లో అవుతుంది. ప్లస్ నల్గొండ, మిర్యాలగూడ, జగిత్యాల, కరీంనగర్ అటువంటి ప్రతి సెంటర్లో ఒక్కొక్క థియేటర్ మాత్రం రేపు 25కి ఓపెన్ అవుతుంది, తప్పనిసరిగా ఓపెన్ అవుతుంది. తర్వాత 31వ తారీఖు నాటి దాదాపు 3 సినిమాలు వస్తున్నట్టుగా ఇప్పటివరకు తెలిసింది. ఆ 3 సినిమాలు కనుక వస్తే నాకు తెలిసిన 85 to 90% థియేటర్లు ఓపెన్ అయిపోతాయి. కాబట్టి నడవకనే బంద్ చేసినాం తప్పితే ఇదేదో అసోసియేషన్ పిలుపు కాదు, ఎవరికి వాళ్ళు తీసుకుని నిర్ణయం. ఉదాహరణకు నల్గొండలో ఉంది, ఒక థియేటర్లో అపరిచితుడు వేసుకున్నాడు, అతను కొంత వర్కౌట్ అయింది, అతను నడుపుకోగలిగాడు. కాబట్టి ఎవరైనా సినిమా వచ్చేసి నడిపితే నడుపుకోమని చెప్తున్నాం. కాబట్టి అది అయిపోయింది. 31 నుంచి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మాకు సింగిల్ స్క్రీన్స్ మనుగడ సాగాలంటే పర్సంటేజ్ పద్ధతులు ఇస్తేనే మాకు మనుగడ ఉంది. మీకు ఉదాహరణకు చెప్పాలంటే మాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్ల అగ్రిమెంట్లో ఏముందంటే పర్సంటేజ్ విధానం కానీ రెంట్ విధానం కానీ ఏది ఎక్కువ డిస్ట్రిబ్యూటర్కి వస్తే అది తీసుకుంటున్నారు. ఉదాహరణకు ఒక 50 లక్షల నెట్ వచ్చిన సినిమా ఉందనుకోండి, నా థియేటర్లో మొత్తం 20 దాంట్లో హౌస్ఫుల్ అయితే గవర్నమెంట్ ఇచ్చిన టికెట్ రేట్ల ప్రకారం 50 లక్షల నెట్ వస్తుంది. 50 లక్షల నెట్ వస్తే నాకు ఇచ్చేది 1,25,000, వాళ్ళు 48,75,000 వాళ్ళే తీసుకెళ్తున్నారు. అప్పుడు మాకు పెద్దగా వర్కౌట్ కావట్లే. ఇప్పుడు ఉదాహరణకు ప్రతినిధి 2 వేసిన అది మొత్తం 16 ఆటలే నడిచింది, అది మొత్తం కలిపి కూడా 16,000 రాలే. 16,000 పన్ను తీసేస్తే 14,000 మిగిలింది. 14,000 7,000 నాకు, 7,000 తనకిస్తే నాకు అసలు ఈవెన్ కరెంట్ బిల్ కాదు కదా, ఎంప్లాయీస్ సాలరీస్ కూడా రాలేదు. కాబట్టి అందుకొరకు బంద్ చేయడం బెటర్ అనుకొని బంద్ చేసినాం. ఇప్పుడు దిల్ రాజు గారి అబ్బాయి సినిమా కాబట్టి కొంత ఎంకరేజ్మెంట్ ఉంటుంది. డెఫినెట్గా ఆ సినిమాతోటి ప్రతి ప్యాకెట్లో ఒకటి ఓపెన్ వస్తుంది. 31 నుంచి సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ ద్వారా నిర్మాతలను కోరేది అందరి సింగిల్ థియేటర్లు ముందు బంద్ కాకుండా కొద్దిగా నడవాలంటే మాత్రం ప్రేక్షకులు ఇచ్చిన సొమ్ముల్ని అందరం షేర్ చేసుకుందాం. మాకు కూడా కొంత పర్సెంటేజ్ పూర్వం 56 నుంచి కానీ మన 1983 ఎన్టీ రామారావు స్లాబ్ సిస్టమ్ పెట్టినంతవరకు పర్సెంటేజ్ విధానం ఉంది. అప్పుడు మేము 70% ఇచ్చినాం నిర్మాతకు. ఇప్పుడు ఈరోజు ఆ రోజు 40% పన్నున్నా కూడా 70% ఇచ్చినాం. ఇప్పుడు 18% పన్నున్నా కూడా మీకు 75% ఇస్తా ఉంటున్నాం. కాబట్టి మమ్మల్ని కూడా కొద్దిగా మన్నించి ఒప్పుకొని మాకు సహకరించామని మీ ద్వారా నిర్మాతలు కోరుకుంటున్నాం. అంటే యాక్చువల్గా అండి, చిన్న సినిమా నిర్మాతలు అండి ఎప్పటి నుంచో అనేది ఏంటంటే రెంట్ సిస్టమ్ తీసేసేయండి, మాకు భారం అవుతుంది, పర్సంటేజ్ సిస్టమ్ వెయ్యమని మేము రిక్వెస్ట్ చేస్తుంటే థియేటర్స్ వాళ్ళు అంగీకరించడం లేదు. దయచేసి పర్సంటేజ్ సిస్టమ్ తీసుకురండి అని ఆర్ నారాయణమూర్తి లాంటి వాళ్ళు, దాసనారాయణరావు లాంటి వాళ్ళు కూడా ఒకప్పుడు డిమాండ్ చేశారండి. ఆ రోజున రెంట్కి అంగీకరించిన అంటే మీరు అవ్వచ్చు, ఎగ్జిబిటర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్స్ కూడా కావచ్చు. ఈ రోజున అలా కాదు, మాకు పర్సంటేజ్ వేయండి అంటే చిన్న సినిమాలు వచ్చినప్పుడు పర్సంటేజ్ వల్ల మీకు ఏంటి ఉపయోగం? అది 10% 20% ఆక్యుపెన్సీ వచ్చినప్పుడు మీకు ఎలా లాభం వస్తుంది? ఇప్పుడు మీ ద్వారా చెప్పేది ఏంటంటే నారాయణమూర్తి గారి సినిమాలు ఎగ్జాంపుల్ తీసుకుందాం. గత 20 ఏళ్ళ నుంచి కూడా పర్సంటేజ్కి వేస్తున్నాం. కొంతమంది నిర్మాతలకు అర్థం కాదు ఏంటంటే పబ్లిసిటీ ఏమాత్రం చేయకుండా సినిమా వేయమని అడిగినప్పుడు వేయలేకపోయినాం తప్పితే అది పర్సంటేజ్ రెంట్ అని వంక కాదు. ఇప్పుడు కూడా ఏమంటాం అంటే 365 రోజులు థియేటర్ మొత్తానికి పర్సంటేజ్ సిస్టమ్ ఇస్తే ప్రతినిధి సినిమా మాకు 7,500 వస్తుంది. పుష్ప లాంటి సినిమాలో మాకు ఒక 2-3 లక్షలు ఎక్కువ వస్తుంది. యావరేజ్ అయ్యి మేము బతకగలుగుతాం. దయచేసి చిన్నది పెద్దది అందరూ కలిసి పర్సంటేజ్ సిస్టమ్ ఇవ్వండి, సంతోషంగా వేస్తాం. ఇంకోటి కూడా గత 15 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నా, చిన్న సినిమా కానీ ఏది కానీ అగ్రిమెంట్లో వాళ్ళు ఫిక్స్డ్ పెట్టేసినారు, ఏది ఎక్కువ వస్తే అది మాకని. చిన్న సినిమా ఇప్పుడు 16,000 వస్తే నాకు 8,000 ఆయన 8,000 తీసుకున్నాడు. 40 లక్షల సినిమా వచ్చినప్పుడు నాకు 1,25,000 ఇచ్చి మొత్తం 35 లక్షలు తీసుకుపోయాడు. కాబట్టి ఇటువంటివి జరగకుండా కొంత మాకు కూడా పెద్ద సినిమా వచ్చినప్పుడు ఇస్తే చిన్న సినిమా నష్టం వచ్చినా మేము భరించగలుగుతాం, థియేటర్ నడపగలుగుతాం. ఇదే విధానం అయితే మాత్రం మా పిల్లలు కొత్త జనరేషన్ వస్తుంది, ఇంత పెద్ద థియేటర్ పెట్టుకొని ఇంత పెద్ద ప్రాపర్టీ పెట్టుకొని ఈ ₹1,00,000 1,50,000 అదే కూడా వర్కౌట్ కావట్లేదు. వీలైన తొందరగా మనం మల్టీప్లెక్స్ కాదు, సూపర్ మార్కెట్లు, డీమార్ట్ లాంటివి వెళ్ళిపోదామని ఆలోచనలు వస్తున్నాయి. అందుకే దాదాపు ఒక ఈ 10 years 10 years నుంచి చూస్తే 2,000 థియేటర్ దాకా మోయడం జరిగింది.
అంటే సార్ యాక్చువల్గా అండి మీరు సినిమా థియేటర్లు నైజాంలో బంద్ చేస్తామని చెప్పిన తర్వాత అండి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్సు, నిర్మాతల మండలి ఇవి వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు తప్పితే సమిష్టి నిర్ణయం కాదు. వాళ్ళు వెసులుబాటు లేక లేకపోతే నడపలేక మూసేస్తున్నారు తప్పితే ఇది అసోసియేషన్ పరంగానో ఆర్గనైజేషన్ పరంగా తీసుకున్నది కాదు. దాన్ని మేము హర్షించమని కూడా చెప్పారు. దాన్ని ఎలా తీసుకోవాల్సి ఉంటుంది? దీంట్లో హర్షించే విషయం లేదు, అది అసోసియేషన్ నిర్ణయం అస్సలకే కాదు. మా థియేటర్ మాకు వర్కౌట్ కాక బంద్ చేసుకున్నాం. నేను క్లియర్గా చెప్పిన అంతకుముందు కూడా బంద్ చేస్తే 4,000 నష్టం, నడిపితే 7,000 నష్టం అయింది కాబట్టి బంద్ చేసినాం. అసోసియేషన్ తీర్మానం ఏం కాదు. మీకు ఉదాహరణ చెప్పిన కదా, సంధ్య కానీ దేవి కానీ సుదర్శన్లో కానీ నిర్మాతలు పోయి కొంత రిక్వెస్ట్ చేసుకొని సినిమా వేస్తే వేసి పెట్టారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ రిక్వెస్ట్ని కాదని లెక్క వేసి పెట్టారు. మా దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేయరు, ఏమని కూడా అడగరు. కొంత ఎక్స్పెండిచర్ అని ఏమని అడుగుతాం కాబట్టి ఆ బాధతో మా దగ్గర రాను కూడా రాలేదు. అది అసోసియేషన్ నిర్ణయం అసలుకే కాదు. ఎవరికి వాళ్ళు చేసుకుంది అయితే మూకుమ్మడిగా అందరం అదే చేసేసరికి అందరికి ఒక డౌట్ వస్తుంది. అసలు మేము చేసినామని నేను కూడా ప్రెస్ మీట్ ముందు రోజే ఇచ్చిన, దాన్ని కొంత కన్ఫ్యూజన్ అయ్యి అసోసియేషన్ మన ఛాంబర్లు కూడా అసోసియేషన్ పిలుపు కాదని ఇవ్వడం తప్పేం లేదు. అసోసియేషన్ పిలుపు మాత్రం ఏమాత్రం కాదు ఇది. అంటే ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం అండి ఏదైతే దాన్ని పెద్ద సినిమాల ప్రొడ్యూసర్స్ కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కానీ అంగీకరించే ఆస్కారం ఉందా, లేకపోతే ఫర్దర్గా నెక్స్ట్ స్టెప్ ఏంటి వాళ్ళు అంగీకరించకపోతే? ఇప్పుడు అంగీకరించకపోతే సినిమా వేయొద్దని నిర్ణయం తీసుకున్నాం. మాలో మేము నిర్ణయం తీసుకున్నాం. అంత ఈజీగా అంగీకరిస్తారని కూడా మేము అనుకోము. ప్రయత్నం చేయాల్సిందే. నెమ్మదిగా అంగీకరిస్తారు. ఈ మధ్యలో కొంతమంది నిర్మాతలు అంగీకరించడం కూడా జరిగింది. పడుతున్నాయి కూడా పర్సంటేజ్ సిస్టంలో. ఈ వ్యాపారం ఏంటంటే ₹1,00,000 వస్తే నాకు 5,000 ఎక్కువ ఇచ్చినట్టే ఆయన 5,000 నష్టపోతున్నట్టే లెక్క. ఎవరికి కావాలో నాకు ఎక్కువ కావాలంటున్నాం. అది కాదురా బాబు, మా థియేటర్లు మూసుకుపోతున్నాయి, వర్కౌట్ కావట్లేదు, డిఫరెంట్ బిజినెస్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ థియేటర్లను బతికించుకోవాలంటే మీరు కొంత ఓడ్చుకొని కొంత తగ్గించుకొని మాకు కొంత ఇవ్వని అడుగుతున్నాం. మీ ద్వారా రిక్వెస్ట్ చేసేది అదే. అంటే చివరిగా అండి యాక్చువల్గా ఇది మీకు నిర్మాతలకు సంబంధించిన ఇష్యూనే అయినా కానీ సినిమా వచ్చి చూడాల్సింది ప్రేక్షకులు, ప్రజలు అండి. వాళ్ళు కోరుకుంటారు ఏంటంటే పెద్ద హీరోల సినిమాలు అయితే మేము వస్తాము, చిన్న హీరోలకి సినిమాలకి రావట్లేదని చెప్తున్నారు. ప్రేక్షకులకి మీరు యాజ్ ఎ సింగిల్ థియేటర్ యాజమాన్యంగా మీరు ప్రేక్షకులకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగేది డిజిటల్ సిస్టమ్ వచ్చిన తర్వాత చిన్న సినిమాలు వచ్చినప్పుడు ఒక 10 థియేటర్లనే సినిమా వేసి చూసుకుంటారు. ఉదాహరణ బలగం ఉంది, ఓపెనింగ్ జస్ట్ చాలా తక్కువ థియేటర్లు పడ్డాయి. ఒక 150 దాకా కూడా 150 కూడా కాదు, ఒక 50-60 పడి ఉంటాయి. నెక్స్ట్ డే వస్తే 250, 300 ఎంటర్ ఆంధ్రప్రదేశ్లో 1,900 థియేటర్లు పడిపోయినాయి. కాబట్టి సినిమా చిన్నది పెద్దదే ఉండదు, ప్రేక్షకులకు నచ్చితే వస్తుంది. ఇప్పుడు డీజేటీలు బిఫోర్ రిలీజ్ మామూలుగా అనిపించింది. విడుదలైన బాగుంది, డెఫినెట్గా ఎమ్మటే సైడ్ థియేటర్లు పెంచుతూ పోతుంటారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి చెప్తున్నది, చిన్న సినిమాలు వచ్చినప్పుడు వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవాలంటే పెద్ద సినిమాలను కూడా పర్సంటేజ్లో ఆడితేనే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలమని ఆయన చెప్తున్నారు. ఆయన చెప్తున్నటువంటి లేకపోతే ఈ అసోసియేషన్ థియేటర్స్ ఓనర్స్ చెప్తున్న మాటని ఎంతవరకు అగ్ర నిర్మాతలు అంగీకరిస్తారు అన్నది వేచి చూడాలి.